కనుమ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ కొనేందుకు పోటెత్తారు జనం. ఏపీ తెలంగాణలో నాన్ వెజ్ మార్కెట్లు రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే జనం మటన్, చికెన్, ఫిష్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడ బీసెంట్ రోడ్లో మహంతి ఫిష్ మార్కెట్ దగ్గర జనం క్యూ కట్టారు. మార్కెట్లో నాటుకోడికి డిమాండ్ పెరిగింది. విజయవాడ బీసెంట్ రోడ్ నుండి మా కరెస్పాండెంట్ శివకుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయవాడలోని నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. కనుమ వేళ పెద్ద ఎత్తున కూడా నాన్ వెజ్ ప్రియులు మార్కెట్లకు క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ బీసెంట్ రోడ్లోని మార్కెట్ వద్ద ఉన్నటువంటి రద్దీని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద సంఖ్యలో నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్ కొనేందుకైతే క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. మార్కెట్ మొత్తం కూడా రద్దీ కనపడుతూ ఉంది. సాధారణంగా ఫారం కోడి, బాయిలర్ కోడి లాంటి విక్రయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సంక్రాంతి పండుగ వేళ కావడంతో ఎక్కువ శాతం నాటుకోళ్ళు విక్రయాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. మార్కెట్లో కూడా నాటుకోడు విక్రయాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. అసలు వీటి ధరలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, బాగా రద్దీ ఉంది, ఎలా ఉన్నాయి? నాటుకోడి కేజీ 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలన్నా దొరకట్లేదు. 4-5 చోట్ల చూసిన తర్వాత ఇప్పుడు మార్కెట్కి వచ్చాం. ఏంటి సార్ ఇవాళ ప్రత్యేక? ముక్కనుమ అంటే కంపల్సరీ నాన్ వెజ్ వండుకోవాలనేది ఒక మన తెలుగు సాంప్రదాయంలో ఒక ప్రత్యేక, దాన్ని అందరూ పాటిస్తున్నారు. మీరేం చెప్తారు, ఎలా ఉన్నాయి రేట్లు? చాలా టూ మచ్గా ఉన్నాయి. కేజీ 1000 రూపాయలు అంట, అవి కూడా దొరకట్లేదు. చాలా చిన్నగా కోళ్ళే దొరుకుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ కనుమ రోజున ఇంట్లో అందరూ కూడా కంపల్సరిగా కోసుకోవాలని చెప్పేసి అదొక సెంటిమెంట్, దానివల్ల ఇంత డిమాండ్ అనమాట. నాటుకోళ్ళకైతే భారీగా డిమాండ్ ఉంది. ఒక్క కేజీ నాటుకోడి మాంసం వచ్చేసి 1000 రూపాయల వరకు పలుకుతుంది. అయినప్పటికీ కూడా కోళ్ళ కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఇక్కడికి వచ్చేటువంటి వినియోగదారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కెమెరామెన్ అంజీతో శివకుమార్, విజయవాడ.